హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికీ. మార్నింగ్ నుంచి మా పిల్లల్ని ఒకటే రెడీ చేయడం. అదుగో అంటారు, ఇదిగో అంటారు. ఎప్పటికయిందండి కట్టడం అయితే. మా బుడ్డదాన్ని, మా బుడ్డోడిని ఆల్రెడీ మార్నింగే రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత మా పాపేమో పడుకుంది, వాడేమో ఆడుకోవడానికి సైకిల్ తీసుకొని బయటికెళ్ళిపోయాడు. సో ఇక మధ్యాహ్నం చేద్దామంటే ఫుడ్ తినడం మళ్ళా పడుకున్నారు. సో ఇప్పుడైతే ఖాళీ అయిందండి. నైట్ అయితే కట్టిస్తున్నాను పిల్లలతోటి. మా బుడ్డదానికి కడతం అయితే కుదరట్లేదు. సో మా వారైతే కట్టిస్తున్నారు. వాడికేమో ఫోటో పోజ్ చేయడం అయితే రావట్లేదు. సో వాడికి చెప్పడం, తినకి చెప్పడం పిల్లలతో అంత ఈజీ ఏది కాదు కదండి. మీరు మీ ఇంట్లో మీ పిల్లలతో ఇలానే పడుతున్నారా? ఇలా చిన్నపిల్లలతో ఉండేవాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మా పాపకైతే కట్టడం కుదరట్లేదు. సో మా వారైతే కట్టిస్తున్నారు. పాపకి చాక్లెట్ ఇచ్చి కూర్చోబెడితేనే కానీ కూర్చోవట్లేదు. ఆ బిస్కెట్స్ తీస్తుంది, లడ్డూ తింటుంది. అట్లా ఇట్లా చేసి ఏదోలా అయితే రాఖీ అయితే కట్టించామండి. అన్న చెల్లెల ప్రేమ అంటేనే అదో తెలియని ఫీలింగ్ కదండి. మన పేరెంట్స్ తర్వాత మన కష్టాలని బాధల్ని చెప్పుకునేది అన్నయ్యకే కదండి. కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అన్నయ్యలకు కూడా షేర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మా అన్నయ్యకైతే నేను ఈరోజు రాఖీ కట్టలేకపోయాను. మా అన్నయ్య అయితే వైజాగ్లో ఉన్నాడు. సో నేను వెళ్ళి కట్టలేను, చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతూ. మా అన్నయ్య రావడానికి కూడా ఆఫీస్ వర్క్ అయితే ఉందని రాలేదు. సో మా పిల్లలతో కట్టించుకొని ఇట్లా హ్యాపీ అయితే ఫీల్ అయ్యామన్నమాట. సో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. మా పాపకైతే బాబు మనీ ఇచ్చాడు చాక్లెట్స్ కొనుక్కోమని. మా బుడ్డదానికి మనీ చేతికిస్తే అసలు మళ్ళీ వెనక్కి ఇదండి.